26/11 ముంబై ఉగ్రదాడి ఘటన నిందితుడు తహవూర్ రానాను భారత్కు రప్పించేందుకు మార్గం సుగమమైంది. భారత్కు అప్పగించవద్దని రానా దాఖలు చేసిన పిటిషన్ను అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించింది. అతన్ని భారత్కు అప్పగించేందుకు అమెరికా అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. తనను భారత్కు అప్పగించవద్దంటూ ముంబై ఉగ్రదాడి ఘటనలో నిందితుడు తహవూర్ రానా చేసిన అభ్యర్థనను యుఎస్ సుప్రీంకోర్టు తిరస్కరించింది. అతడు వేసిన అత్యవసర పిటిషన్ను కొట్టివేసింది. పాకిస్తాన్కు చెందిన ముస్లిం కాబట్టి భారత్లో చిత్రహింసలకు గురి చేస్తారని పిటిషన్లో రానా ఆరోపించాడు. మరణశిక్ష విధించే అవకాశముందని ప్రాధేయపడ్డాడు. 26/11 ముంబై దాడుల్లో కీలక సూత్రధారైన పాకిస్తాన్కు చెందిన కెనడా జాతీయుడు రానాను అప్పగించాలని కొంతకాలంగా భారత్ అమెరికాను కోరుతోంది. దాన్ని సవాల్ చేస్తూ రానా పలు ఫెడరల్ కోర్టులను ఆశ్రయించగా అతడి అభ్యర్థనను న్యాయస్థానాలు తిరస్కరించాయి. గతేడాది అమెరికా సుప్రీంకోర్టులో రానా రిట్ పిటిషన్ వేయగా అక్కడ చుక్కెదురైంది. ఫలితంగా అతడిని భారత్ కు అప్పగించేందుకు మార్గం సుగమమైంది. ఇటీవల ప్రధాని మోదీ అమెరికా పర్యటన వేళ రానాను భారత్ కు అప్పగిస్తామని ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అయితే తనను భారత్ కు అప్పగించవద్దంటూ మానవతా కోణంలో వెంటనే పిటిషన్ను పరిశీలించాలని రానా మళ్లీ అమెరికా సుప్రీంను ఆశ్రయించగా దాన్ని న్యాయస్థానం తిరస్కరించింది. ముంబై దాడులకు ముందు ఆ కుట్రకు మాస్టర్ మైండ్ గా భావిస్తున్న డేవిడ్ కోల్మన్ హెడ్లీ ముంబైలో రెక్కీ నిర్వహించాడు. అతడికి రానా సహకరించినట్లు ఆరోపణలున్నాయి. 15 ఏళ్ల క్రితం ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్నప్పుడు అతడికి హెడ్లీ పరిచయమయ్యాడు. ముంబైలో ఉగ్రదాడులకు అవసరమైన బ్లూ ప్రింట్ తయారీలో రానా హస్తం ఉంది. రానా హెడ్లీపై ఉగ్రదాడులు, కుట్ర కేసులు నమోదు చేశారు. 26/11 దాడులు జరిగిన ఏడాది తర్వాత షికాగో FBI అధికారులు రానాను అదుపులోకి తీసుకున్నారు.